శ్రీకాకుళం జిల్లా కాశబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. బాలుడి సహా 9 మంది మృతి చెందారు. భక్తుల రద్దీ వల్లే ప్రమాదం జరిగినట్లుగా తేల్చారు. రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారితీసింది. అసలు ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగింది, ప్రమాదం తర్వాత ఎలాంటి పరిస్థితులున్నాయి, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. తొలి ఏకాదశి రోజు పలాస నియోజకవర్గంలో నెలకొన్నటువంటి చిన్న తిరుపతిగా చెప్పుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దారుణమైనటువంటి దుర్ఘటన చోటు చేసుకుని 9 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం చిన్న తిరుపతిగా చెప్పుకున్నటువంటి దేవస్థానం వద్ద ఉన్నాం. అయితే ప్రధానంగా ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనేది కూడా బీఆర్కే న్యూస్ వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి రహదారి మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం ద్వారానే పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఒక్కసారిగా కూడా ఈ రోజు దాదాపుగా కూడా 20,000 మంది నుంచి 50,000 మంది ఒకేసారి దర్శనానికి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో మనం చూపిస్తున్నటువంటి ఇది ఏదైతే మార్గం ఉందో ఈ మార్గంలో అయితే మాత్రం ఒకసారిగా తొక్కిసలాట కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ తొక్కిసలాట ఘటనలో దాదాపుగా 9 మంది వరకు మృతి చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఘటన జరగడానికి ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడ భద్రతా లోపాలే వైఫల్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూపించినటువంటి ఏదైతే మార్గం ఉందో ఈ మార్గం గుండా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇదే మార్గం గుండా అయితే మాత్రం భక్తులు దర్శనానికి వెళ్లి ఆ తర్వాత దర్శనం చేసుకున్నటువంటి అనంతరం భక్తులంతా కూడా ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం గుండా అయితే మాత్రం తిరిగి ప్రయాణం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం గుండే భక్తులంతా కూడా దర్శనాలు అనంతరం అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ పరిస్థితులు నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా వెళ్ళినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం దీనికి భద్రతకి ఏర్పాటు చేసినటువంటి స్టీల్ రీలింగ్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఈ స్టీల్ రీలింగ్ ప్రధానంగా ఈ స్టీల్ రీలింగ్ అయితే మాత్రం ఒకసారిగా కూడా అధికమైనటువంటి భక్తులు దీని మీద ప్రెజర్ చేయడంతో ఈ స్టీల్ రింగ్ అనేది ఒకసారిగా కూడా ఊడిపై పడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే మనం చూడొచ్చు దాదాపుగా కూడా ఈ స్టీల్ రింగ్ నుంచి కూడా ఏర్పాటు చేసినటువంటి కింద దాదాపుగా కూడా 8 అడుగుల మేర కూడా ఇక్కడ కింద లోతైన ప్రదేశం కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ప్రధానంగా ఈ ఘటన జరిగింది. ఒకసారిగా కూడా వందలాది మంది దీని మీద నుంచి ఒకసారి బయటికి పడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ తొక్కిసలాట్ లో పెద్ద ఎత్తున కూడా 9 మంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ దీంట్లో అయితే మాత్రం 8 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ చూస్తే మాత్రం హృదయ విదారక పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. భక్తులు పూజల కోసం తెచ్చుకున్నటువంటి పూజా సామాగ్రిని కూడా మనం చూస్తున్నాం, చల్లా చెదురుగా పడి ఉన్నాయి. 9 మంది కూడా అభాగ్యులు భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి దర్శనానికి వచ్చి ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడ దర్శించుకునే భాగ్యం కలిగించుకుంటామన్నటువంటి భక్తులంతా కూడా ఒక్కసారిగా కూడా ఈ ప్రమాదంలో పడిపోవడంతో వీళ్ళంతా కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. 9 మంది మృత్యువాత పడడంతో పాటు కూడా దాదాపుగా 20 మంది వరకు కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అందులో 3 పరిస్థితి విషయంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్ కూడా తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మనం ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద చూస్తున్న హృదయమైనటువంటి దృశ్యాలు ఇవి. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా కూడా 9 మంది మృతి చెందారు. దాదాపుగా కూడా వీళ్ళంతా కూడా ఈ శ్రీకాకుళంకి చెందినటువంటి వ్యక్తులుగా కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం గుర్తించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తున్నారని తెలిసి కూడా భద్రతను అయితే మాత్రం ఏమాత్రం కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడ పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో పోలీసు యంత్రాంగానికి పెద్ద ఎత్తున కూడా భద్రతకు సంబంధించి సమాచారం ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ గుడి నిర్మించినటువంటి పండా అనేటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా పోలీసులను కూడా ఆశ్రయించి ఇంతమంది భక్తులు వస్తారు కాబట్టి భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పుడు కూడా భద్రత విషయంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో వైఫల్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ స్టీల్ గేట్ ఇక్కడ భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి రీలింగ్ మనం చూడొచ్చు. ఈ రీలింగ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కూడా వందలాది మంది ఈ రీలింగ్ మీద పడడంతో పెద్ద ఎత్తున కూడా ఒత్తిడికి గురైనటువంటి ఈ రీలింగ్ పూర్తిగా కూడా కింద పెట్టినటువంటి అడుగు నుంచి కూడా పూర్తిగా ఊడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చూసి ఇక్కడ ఇదే ప్రాంతంలోనే మహిళలంతా కూడా పడిపోయి నిర్జీవంగా మారినటువంటి పరిస్థితి. దాదాపుగా కూడా 8 మంది మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక చిన్నారి కూడా పడిపోవడంతో ఊపిరి ఆరినటువంటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో అయితే మాత్రం ఈ విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ ఘటనతో ఒకసారిగా కూడా పలాస నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా భయాందోళనలు నెలకొన్నాయని కూడా చెప్పవచ్చు. 20 మంది వరకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే 20 మంది క్షతగాత్రులను
కూడా పెద్ద ఎత్తున కూడా మెరుగైన వైద్యం చేయాలంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అయితే మాత్రం ప్రస్తుతం ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ తో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ కూడా సందర్శించారు. సందర్శించినటువంటి సమయంలో అయితే మాత్రం విషయాన్ని అడిగి తెలుసుకుని పోలీసు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు తీరుని అయితే మాత్రం కప్పుపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఇంత పెద్ద ఎత్తున ఈ ఘటన జరగడానికి అయితే మాత్రం పోలీసులే ప్రధానంగా కూడా తమ నిర్లక్ష్య వైఖరిని చూపించడం వల్ల ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సాధారణంగా ఎప్పుడు కూడా 2-3 వేల మంది మాత్రమే ఈ గుడికి వచ్చి దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో దాదాపుగా కూడా 50,000 పైచిలకు మంది ఉదయం నుంచి ఘటన జరిగినటువంటి సమయం మధ్యలో దర్శించుకున్నారు. మరో 50,000 పైచిలకు మంది కూడా దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఈ రీలింగ్ ఏదైతే ఉందో ఈ రీలింగ్ మీద వందలాది మంది భక్తులు కూడా ఒకేసారి ఈ రీలింగ్ మీద పూర్తి స్థాయిలో కూడా పడిపోవడంతో ఒకసారి కూడా ఈ రీలింగ్ ఊడిపోయింది. సిమెంట్ తో ఉన్నటువంటి ఈ రీలింగ్ ఊడిపోవడంతోనే ప్రధానంగా అయితే మాత్రం ఈ 8 అడుగులు ఎత్తు నుంచి కూడా అందరూ కూడా ఒకేసారి పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే ఈ ఘోర ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా పలాస నియోజకవర్గంతో పాటు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి కూడా ఈ ఘటనలో మృతి చెందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విషాదం అనుకుందని కూడా చెప్పాలి. కెమెరా పర్సన్ తిరుమలతో శ్రావణ్, BRK న్యూస్, శ్రీకాకుళం నుంచి.